కొరివితో తలగొక్కోవడం ఎలాగో ట్రంప్కు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమో. ఇప్పటికే మన దేశంపై 50% టారిఫ్లు విధించి నానా తంటాలు పడుతూ ఉన్నాడు. ఎందుకు విధించానా అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. అయినా కూడా తన మూర్ఖత్వం మాత్రం ఆగలేదు. తాజాగా మన ఇండియన్ ఫార్మాపై పడ్డాడు. మనం ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తులపై ఏకంగా 100% ఇంపోర్ట్ డ్యూటీ వేశాడు. అంటే ఒక మెడిసిన్ 500 రూపీస్ ఉంటే అదనంగా మరో 500 రూపీస్ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలన్నమాట. అప్పుడు ట్యాబ్లెట్ ధర 1000 రూపాయలు అవుతుంది. మన దేశం దారికి వస్తుందేమో అని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. అయితే ఈ నిర్ణయానికి చైనా షాక్ ఇచ్చింది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ ప్రకటించిన వెంటనే చైనా మనకు 0% డ్యూటీని ప్రకటించింది. ఇది వరకు 30% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని జీరోకు తీసుకురావడంతో ఇకపై ఎంచక్కా మనం చైనాకు అమ్మేసుకోవచ్చు. సో మనం సేఫ్ గేమ్లో ఉన్నట్లే. మనల్ని దెబ్బ కొడదామని ట్రంప్ అనుకుంటే చైనా వచ్చి మనకు హెల్ప్ చేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ అమెరికాకే బొక్కపడింది. దీంతో ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి దాపురించింది. అందుకే మోదీతో పెట్టుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలనేది.